हैप्पी मॉर्निंग चिल्ड्रन। मेरा नाम प्रवीणा है। मैं तड़ा केजीबीवी नेल्लूर डिस्ट्रिक्ट से हूँ। अच्छा, आज मैं आपको दिल्ली से पत्र 8वीं कक्षा या ये तो आपको सुनाने के लिए मैं तैयार हूँ। मैं मानती हूँ कि आप भी सुनने के लिए तैयार होंगे। पहले कैसे हैं आप? ఎలా ఉన్నారు? కరోనా నుంచి అందరూ సేఫ్ గానే ఉన్నారని అనుకుంటున్నాను। ओके, दिल्ली से पत्र 8वीं कक्षा से। अच्छा, यहाँ देखिए दिल्ली से पत्र। यहाँ एक चित्र है, देखिए చూడండి ఒకసారి అక్కడ ఏమేముంది, చిత్ర में क्या क्या दिखाई दे रहा है, చిత్రంలో ఏమేమి ఉంది. అక్కడ ఒక సిస్టమ్ కంప్యూటర్ అనేటువంటిది ఒకటి కనబడుతూ ఉంది. అలాగే ఒక పిజియన్ ఉంది, ఒక పిజియన్. కబూతర్ క్యా కర్ రహా హై, కబూతర్ అంటే పిజియన్, పావురం. ఆ పావురం అనేటువంటిది ఏం చేస్తూ ఉంది. इस चित्र से हमें क्या मालूम होता है, ఈ చిత్రాన్ని చూస్తే మనకి ఏం అర్థమవుతుంది ఒకసారి చెప్పండి. నేను ప్రతిరోజు ప్రతి క్లాస్ లో కూడా ఒక కొత్త విషయం అనేటువంటిది మీతో షేర్ చేస్తూ ఉన్నాను. కానీ ఈ రోజు నేను ఎందుకు షేర్ చేయకుండా చేశానంటే, ఈ లెసన్ కి సంబంధించి ఒక కొత్త విషయాన్ని మీకు చెప్పబోతున్నాను కాబట్టి నేను స్టార్టింగ్ లో ఒక కొత్త విషయం అనేది చెప్పలేదు. సో ఆ కొత్త విషయం ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఈమెయిల్ అనుంది అక్కడ కదా. మన పాత రోజుల్లో అయితే మనం ఒకరితో ఒకరు చాటింగ్ చేసుకోవాలన్నా, ఒకళ్ళ సమాచారాన్ని మనం మరొకరికి తెలియచేయాలన్నా కూడా మనకి ఎలాంటి సాధనాలు ఉండేవి పాత రోజుల్లో అయితే. ఈ రోజుల్లో అయితే మనకి ఈమెయిల్, వాట్సాప్ ఇట్లాంటివన్నీ కూడా, టెలిగ్రామ్ ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి కదా. ఈజీగా మన ఇన్ఫర్మేషన్ మనం ఇంకొకరితో షేర్ చేసుకోవాలి అనంటే ఇలా ఆధునికమైనటువంటి పరికరాల సహాయంతో మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వాట్సాప్ లో ఒక మెసేజ్ టైప్ చేసి మనం పంపించేసామంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనం ఎవరికి పంపించాలనుకుంటున్నామో వాళ్ళ దగ్గరికి ఆ మెసేజ్ వెళ్ళిపోతుంది కదా. మరి పాత రోజుల్లో అయితే ఒకరి నుంచి సమాచారాన్ని మరొకరికి చేర్చాలి అనంటే అది ఎలా పంపించేవాళ్ళు చూసారా. ఇక్కడ పావురం కదా, ఆ పావురం ఏం చేస్తుంది, పాత రోజుల్లో రాజుల కాలంలో ఈ సమాచారం ఒక రాజు నుంచి మరొక రాజుకి సమాచారం అనేటువంటిది అందించాలి అనంటే ఎలా వెళ్ళేది అనేదే ఈ రోజు నేను మీకు చెప్పబోయే కొత్త విషయం. ఎలా అంటే పావురాన్నే ఎందుకు ఎంచుకున్నారు అనేది ఫస్ట్ చెప్తాను మీకు. అసలు పావురం ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది అనంటే, పావురానికి ఒకసారి ఒక ప్లేస్ లో దాన్ని మనం ఉంచాము, కొన్ని రోజులు ఆ ప్లేస్ లో మనం దాన్ని అలవాటు చేసాము అంటే తిరిగి దాన్ని మనం ఎక్కడ వదిలేసినా కూడా మళ్ళీ గుర్తుగా అది మన ఇంటికే వచ్చేస్తుంది. మన ఇంట్లో దాన్ని కొంతకాలం మనం దాన్ని బాగా పెంచుకున్నాము, దానికి ఆ ప్లేస్ ని బాగా అలవాటు చేసాము, తర్వాత దాన్ని మనం వదిలేసాం అనుకోండి, అది ఎక్కడ తిరిగినా కూడా తిరిగి మళ్ళీ మన ఇంటికే వచ్చేస్తుంది. ఆ ఒక క్వాలిటీ దానిలో ఉంది కాబట్టి పావురాన్నే ఎంచుకున్నారు. పాత రోజుల్లో రాజులు ఏం చేసేవాళ్ళు, ఇక్కడ సమాచారాన్ని మరొక రాజుకి అందించాలి అని అంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ముందు భటులతోటి సమాచారాన్ని పంపించేవాళ్ళు. భటులు ఏం చేసేవాళ్ళు, ఆ సమాచారంతో పాటు ఒక పంజరంలో కొన్ని పావురాల్ని ముందు రాజు ఏం చేసేవాడు, తన పరిసరాలని, తన ఊరి ప్రజలని, తన రాజ్యంలో ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని, ఆ పరిసరాలన్నింటినీ కూడా ముందు ఈ రాజు దానికి బాగా పరిచయం చేసేవాడు. ఈ రాజు ఏం చేసేవాడు, మరొక రాజుతోటి సమాచార సేకరణ కోసం ఈ రాజభటులతోటి సమాచారాన్ని పంపిస్తూ పంజరంలో పావురాల్ని కూడా పంపించేవాడు. అలా పంపించి ఆ రాజు దగ్గర కొంతకాలం ఆ పావురాల్ని ఉంచేసేవాళ్ళు. సో అప్పుడు ఏమవుతుంది, అక్కడి వాతావరణాన్ని అది గమనిస్తుంది, ఈ రాజు వాతావరణాన్ని గుర్తుపెట్టుకుంది. సో ఆ రాజు అక్కడ నుంచి సమాచారాన్ని ఈ రాజుకి చేర్చాలి అని అన్నప్పుడు తన కాలుకి
ఒక స్లిప్ లో తను ఏ సమాచారం పంపించాలనుకుంటున్నాడో దాన్ని రాసి దాని కాలు కట్టి దాన్ని బయట వదిలేసినప్పుడు తిరిగి అది గుర్తుగా ఎన్ని వేల కిలోమీటర్ల దూరంలో వదిలేసినా కూడా గుర్తుగా మళ్ళీ ఈ రాజు దగ్గరికే జాగ్రత్తగా వచ్చేదన్నమాట. అది ఎందుకు అనంటే దానికి ఉన్నటువంటి కొన్ని గొప్ప లక్షణాలు ఏంటి అనంటే ఏ కారణాల వల్ల అది అలా రాగలుగుతుంది అనంటే సన్ డైరెక్షన్ ఒకటి, తర్వాత ఎర్త్ మ్యాగ్నెటిజం అనేటువంటి ఒక క్వాలిటీ, లో ఆడిబుల్ సౌండ్స్, ఈ 3 క్వాలిటీస్ అనేటువంటివి దానికి ఉండడం వల్ల అది దాన్ని ఎక్కడ వదిలేసినా తిరిగి మన ఇంటికే మన దగ్గరికే అది హ్యాపీగా వచ్చేస్తుంది, మర్చిపోదు, దారి అనేటువంటిది మర్చిపోదు. అది 80 కిలోమీటర్ల వేగంతో అంటే 80 kmph గంటకి 80 కిలోమీటర్ల వేగంతో కంటిన్యూస్ గా 1700 కిలోమీటర్లు అది ప్రయాణించగలదంట. అంటే అలసట అనేటువంటిది లేకుండా ఈజీగా ఒక 1700 కిలోమీటర్ల వరకు కూడా అది తక్కువ టైంలో లాంగ్ డిస్టెన్స్ అది ప్రయాణం చేస్తుంది. కాబట్టే ఆ రోజుల్లో ఒక రాజ్యం నుంచి మరొక రాజ్యానికి సమాచారాన్ని అందించాలి అనంటే ఈ పావురాన్ని ఎంచుకునేవాళ్ళు. అది ఈ రోజు నేను మీకు ఒక కొత్త ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పాను. వెరీ గుడ్. ఓకే, మనం లెసన్ లోకి వెళ్ళిపోదాం. కాబట్టి ఆ రోజుల్లో మనకి చూడండి లెటర్స్ అనేటువంటివి మనం ఎలా పంపించే వాళ్ళము? పాత రోజుల్లో అయితే మనం పక్షుల ద్వారా పంపించాము. ఓకే, అది అయిపోయింది. ఆ జమానా అయిపోయాక నెక్స్ట్ జనరేషన్ కి వచ్చేటప్పటికి మనం ఇక్కడ చూడండి మీకు ఇన్లాండ్ కవర్స్ ఉన్నాయి, తర్వాత పోస్టల్ కార్డ్ ఉంది, అలాగే ఎన్వలప్ ఉంది కదా. వీటన్నిటి ద్వారా కూడా మనము లెటర్స్ అనేటువంటివి పంపించే వాళ్ళము. కాబట్టి ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ఆ లెటర్స్ అన్ని కూడా లేవు. ఇప్పుడు ఓన్లీ వాట్సాప్, ఈమెయిల్, టెలిగ్రామ్ ఇలాంటి వాటి సాధనాల వల్ల మనము ఒక సమాచారాన్ని మరొక దగ్గరికి ఈజీగా షేర్ చేసుకోగలుగుతున్నాము. ఓకే, ఇప్పుడు అసలు మనము తెలుసుకోబోతున్నటువంటి పాఠంలోకి మనం ఎంటర్ అయిపోయాం. ఓకే, ఇక్కడ చూడండి ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు లెటర్ రాస్తున్నట్టుగా ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. మనం ఇప్పుడు తెలుసుకోబోయేటువంటి ఈ ఢిల్లీ సే పత్ర అనేటువంటి పాఠము పత్రలేఖన్ విధ అంటే మనకి కహానీ విధ ఉంటుంది కదా, కవితా పాఠ ఉంటుంది కదా. అలాగే ఇది కూడా దేనికి సంబంధించింది? పత్రలేఖన్. ఈ పాఠం ద్వారా అసలు మనకి లెటర్ అనేటువంటిది పరిచయం చేయబోతున్నారు. కాబట్టి ఇక్కడ ఒక బాబు లెటర్ రాస్తూ ఉన్నాడు. ఓకే, కాబట్టి అసలు పత్రలేఖన్ అనేటువంటిది మనం ఎలా రాస్తాము ఏంటి అనేది ఈ పాఠం ద్వారా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సెక్టర్ 9A నయి ఢిల్లీ అంటే ఇప్పుడు మనం లెటర్ రాసేటప్పుడు ఏం చేస్తాము? పైన అసలు మనం ఎక్కడ ఏ ప్లేస్ లో నుంచి మనం లెటర్ రాస్తున్నాము కదా. ఫస్ట్ ఆ ఊరి పేరు రాస్తాం. నేను ఫలానా విశాఖపట్నంలో ఉన్నాను, నేను అక్కడ లెటర్ రాస్తున్నా అంటే పైన ఏం రాస్తాను? నేను విశాఖపట్నం అని రాస్తాను. మనం ఎక్కడి నుంచి అయితే లెటర్ రాస్తున్నామో ఆ ఊరి పేరు ఫస్ట్ రాస్తాము. అలాగే దినాంక్, డేట్, దినాంక్ అంటే డేట్, ఏ రోజున మనం లెటర్ రాస్తున్నామో ఆ డేట్ అక్కడ మనము మెన్షన్ చేస్తాము. 10 మై 2015 అంటే 10/5వ తారీఖున 5వ నెల 2015వ సంవత్సరంలో ఈ లెటరు రాయబడింది. ఓకేనా? ముందు ఊరి పేరు రాయాలి, తర్వాత మనం ఏ డేట్ లో లెటర్ రాస్తున్నామో రాయాలి. చూడండి ఒకసారి నేను లెసన్ చదువుతాను, గమనించండి. పూజ్య పితాజీ, ఎవరికి రాస్తున్నటువంటి లెటర్ ఇది? వాళ్ళ నాన్నకి రాస్తున్నటువంటి లెటర్. పితాజీ అంటే నాన్నగారు. సాదర్ ప్రణాम, हम परसों सकुशल दिल्ली पहुंच गए, हमारी यात्रा बहुत अच्छी रही, अध्यापकों ने हमारा बहुत ध्यान रखा, यहाँ मौसम अच्छा है, कल सुबह नाश्ता करके हम सब लोग दिल्ली की सैर के लिए निकले, सबसे पहले हमने कुतुब मीनार देखा, यह बहुत पुरानी इमारत है, इसे देखकर तो मैं दंग रह गया, बहुत ऊंचा मीनार है,
अध्यापक जी ने हमें बताया कि गुलाम वंश के प्रथम सुल्तान कुतुबुद्दीन ऐबक ने इसे बनवाया था। इसकी ऊंचाई 280 फुट के करीब है। इसके ऊपर पहुंचने के लिए 379 सीढ़ियां हैं। इसके ऊपर चढ़ने पर चारों ओर का दृश्य बहुत सुंदर दिखाई देता है। वहां से हम लाल किला पहुंचे। मेरे आश्चर्य का ठिकाना न था। मैंने तो केवल इसे 26 जनवरी और 15 अगस्त के दिन ही टीवी पर देखा था। लाल किला तो लाल किला है, जैसा नाम वैसा किला। यह लाल पत्थर का बना हुआ है। यह एक मजबूत और सुंदर किला है। मुगल बादशाह शाहजहां ने इसे बनवाया था। यहाँ पर एक स्थान है, दीवान-ए-खास। इसकी दीवार पर फारसी की पंक्तियां लिखी है, जिसका अर्थ है, यदि संसार में पृथ्वी पर कहीं स्वर्ग है तो वह यही है, यही है, यही है। इसी किले के पास जामा मस्जिद है। यह भारत की सबसे बड़ी मस्जिद है। इसे भी कला प्रेमी शाहजहां ने बनवाया था। यहाँ पर हजारों की संख्या में मुसलमान भाई नमाज पढ़ते हैं। पुराने भवनों में जंतर मंतर भी देखने लायक है। इसे जयपुर के नरेश मिर्जा राजा जयसिंह ने बनवाया था। इसमें धूप घड़ी है। सूर्य की किरणों के आधार पर यह यंत्र आपको सही सही समय बता देता है। हजरत निजामुद्दीन की दरगाह भी दर्शनीय स्थान है। दिल्ली के आधुनिक भवनों में राष्ट्रपति भवन तथा संसद भवन उल्लेखनीय है। यहाँ का इंडिया गेट, अक्षरधाम मंदिर, लोटस टेम्पल, संग्रहालय तथा चिड़ियाघर भी देखने योग्य है। यहाँ पर हमने बापू की समाधि राजघाट भी देखा। अध्यापक जी ने बताया कि यमुना नदी की गोद में बसा यह शहर बहुत भारत की राजधानी ही नहीं बल्कि दुनिया के प्रसिद्ध नगरों में से एक है। यह नगर किसी का भी मन मोह लेता है। रात को हमने दिल्ली का विशेष व्यंजन छोले भटूरे खाया। मुझे तो यहाँ बहुत मजा आया। मैं परसों घर लौटूंगा। माता जी को मेरा प्रणाम और बहन जेनी को बहुत प्यार। आपका पुत्र सनी। यहाँ देखिए, आपका पुत्र सनी। अच्छा, सनी नामक एक लड़का अपने अध्यापक तथा दोस्तों के साथ दिल्ली देखने गया था। सनी नामक ఇక్కడ చూడండి, సనీ నామక్ ఏక్ లడ్కా అప్నే అధ్యాపక్ అంటే ఇప్పుడు ఈ లెటర్ రాస్తున్నటువంటిది ఎవరు? అక్కడ ఒక బాబు పిక్చర్ చూసాం కదా మనము, పైన ఒక లెటర్ రాస్తూ ఒక బాబు ఉన్నాడు కదా, ఆ బాబు పేరేంటి? సనీ। सनी नामक एक लड़का अपने अध्यापक तथा दोस्तों के साथ వాళ్ళ టీచర్స్ మరియు दोस्त అంటే ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటుగా ఢిల్లీ देखने गया था, ఢిల్లీ చూడడానికి వెళ్ళాడు। दिल्ली में उन्होंने कई दर्शनीय स्थानों को देखा। అక్కడ చాలా ఉన్నాయి కదా మంచి మంచి చూడాల్సినటువంటి, దర్శనీయ అంటే చూడదగినటువంటి, అలా అక్కడ ఉన్న చూడదగినటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా చూశారంట। उनका विवरण देते हुए वहां से सनी ने अपने पिताजी को पत्र लिखा था। ఈ లెసన్ యొక్క పూర్తి విషయం ఏంటి అనంటే, సనీ అనేటువంటి ఒక బాబు తన టీచర్స్ తోటి ప్లస్ ఫ్రెండ్స్ తోటి అంటే ఒక టూర్ లాగా ఎక్కడికి వెళ్ళారు? ఢిల్లీకి వెళ్ళారు। అక్కడ
చూడదగ్గటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వాళ్ళు చూశారు. వాటన్నిటినీ కూడా వివరిస్తూ, అంటే వాళ్ళు ఏమేం ప్లేసెస్ కి వెళ్ళారు, అక్కడ ఏమేం కొత్త విషయాలు తెలుసుకున్నారు, వీటన్నిటిని వివరిస్తూ సన్నీ వాళ్ళ నాన్నగారికి ఒక లెటర్ రాశాడంట. అందులో ఇప్పుడు వాళ్ళు అసలు అక్కడ ఏమేం ప్లేసెస్ చూశారు, వాటి గురించినటువంటి వివరణ అనేది ఇప్పుడు మనం చూద్దాం. కుతుబ్ మీనార్, అక్కడ వాళ్ళు చూసినటువంటి మొట్టమొదటి ప్లేస్ ఎక్కడికి వెళ్ళారంట వాళ్ళు, కుతుబ్ మీనార్. కుతుబ్ మీనార్ बहुत पुरानी इमारत है, यह बहुत ऊंचा मीनार है. పురాణి, పురాణి అంటే పాత, చాలా ప్రాచీనమైనది. మీరేం చేస్తారంటే అమ్మా, మీ నోట్బుక్ పెట్టుకున్నారు కాబట్టి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏవైతే మీనింగ్స్ చెప్తూ ఉంటానో అవి మీరు నోట్ చేసుకోండి. అవి మీకు చాలా 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 ఉపయోగపడతాయి. నేను ప్రతి క్లాస్ లో మీకు చెప్తున్నాను. ఏవైనా సరే మీకు మీనింగ్ కొత్తగా అనిపించింది అనంటే అది లెసన్ వినేటప్పుడే మీరు సపరేట్ గా నోట్స్ లో నోట్ చేసి పెట్టుకోండి. మీరు లెసన్ నేర్చుకునేటప్పుడు ఆ క్వశ్చన్ ఆన్సర్స్ కానివ్వండి, ఆ లెసన్ చదివేటప్పుడు కానివ్వండి, మీరు ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకునేటప్పుడు మీరు రాసుకున్నటువంటి ఈ మీనింగ్స్ మీకు చాలా యూజ్ అవుతాయి. కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు మీనింగ్స్ నోట్ చేసి పెట్టుకోండి. కేవలం లెసన్ అంతా అయిపోయిన తర్వాత మేము ఇచ్చే మీనింగ్స్ మాత్రమే కాకుండా మీరు కూడా కొన్ని ఓన్ గా మీ ఓన్ నోట్స్ అనేటువంటిది ప్రిపేర్ చేసుకోవాలి. సెల్ఫ్ నోట్స్ అనేది ఉండాలి. ఓకేనా? కాబట్టి మీకు ఏ వర్డ్ అయితే మీనింగ్ కొత్తగా అనిపిస్తుందో ఆ మీనింగ్స్ మీరు నోట్ చేసి పెట్టుకోండి. చూడండి, కుతుబ్ మీనార్ బహుత్ పురానీ ఇమారత్ హై. ఇది చాలా ప్రాచీనమైనటువంటి కట్టడము. ఇమారత్, ఇమారత్ అంటే కట్టడము. యా బహుత్ ఊంచా మీనార్ హై, ఇది చాలా ఎత్తైనటువంటిది. ఊంచా అంటే ఎత్తైన. చూడండి ఎంత పొడవు ఉందో కదా. కాబట్టి చాలా ఎత్తైనటువంటి, చాలా పొడవైనటువంటి స్తంభం ఇది. నిర్మాణ్, ఇది ఎవరు నిర్మించారు? గులాం వంశ్ కే ప్రథమ్ సుల్తాన్ కుతుబుద్దీన్ ఐబక్ నే ఇసే బన్వాయా థా. దీన్ని ఎవరు నిర్మించారంట? ప్రథమ సుల్తాన్ అయినటువంటి కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి రాజు దీనిని నిర్మించాడు. ఊంచాయి, అది ఎంత ఎత్తు ఉంది అనంటే 280 ఫుట్ కే కరీబ్, సుమారుగా 280 అడుగులు ఎత్తు అది ఉందంట. మామూలుగా ఒక మనిషి అంటే మాక్సిమం అంటే ఎన్ని అడుగులు ఉండొచ్చు? ఓ 6 ఫీట్ ఉంటారేమో. కానీ ఇది చూడండి 280 అడుగుల ఎత్తు ఉంది అనంటే సుమారుగా ఒక 50 మందిని ఒకరి మీద ఒకరిని నించోబెట్టినట్లయితే ఎన్ని అడుగుల ఎత్తు వస్తుందో సుమారుగా అంత హైట్ ఉందంట అది. సీఢియా, దాని లోపల నుంచి వెళ్ళడానికి మెట్లు ఉంటాయంట. దాని లోపల నుంచి ఆ పైకి వెళ్ళడానికి మెట్లు ఉంటాయి. అవి ఎన్ని ఉంటాయి? 379 మెట్లు. సీఢియా అంటే మెట్లు. దాని లోపల నుంచి పైకి వెళ్ళడానికి 379 మెట్లు అందులో ఉంటాయి. ఇది చాలా ప్రాచీనమైనటువంటి కట్టడము. దీన్ని కట్టించినటువంటిది కుతుబుద్దీన్ ఐబక్ అని చెప్పాను కదా. ఇదిగో ఇక్కడ చూడండి, కుతుబుద్దీన్ ఐబక్, సుల్తాన్ కుతుబుద్దీన్ ఐబక్. ఈతనే ఆ కుతుబ్ మినార్ అనేటువంటి ప్రాచీనమైనటువంటి కట్టడాన్ని కట్టించినటువంటి వ్యక్తి. దాని పై నుంచి చూసినప్పుడు వ్యూ చూడండి ఎంత అందంగా కనబడుతుందో. అసలు అది ఎంత హైట్ లో ఉందో చూడండి. దాని పై నుంచి ఎక్కి చూస్తే వ్యూ అనేటువంటిది ఇంత బాగా కనిపిస్తూ ఉంది. చెట్లు, బిల్డింగ్స్, ఆ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ఆ ఏరియా మొత్తం, ఆ సిటీ దాదాపుగా అక్కడ చూడండి చాలా మాక్సిమం డిస్టెన్స్ అనేటువంటిది మనకి ఇక్కడ నుంచి చాలా అందంగా కనబడుతూ ఉంది కదా. ఓకే, కాబట్టి అది ఎంత ఎత్తులో ఉందో ఒక్కసారి మీరు గమనించవచ్చు. నెక్స్ట్ లాల్ కిలా, వాళ్ళు చూసినటువంటి ప్రాంతాల్లో రెండవ ప్లేస్ ఏంటంట? ఏం చూసారంట? లాల్ కిలా అంటే ఎర్రకోట. దీని పేరు మీరు వినే ఉంటారు కదా, ఎర్రకోట అనేటువంటిది. యా లాల్ పత్థర్ కా బనా హువా హే. అసలు దీన్ని ఎందుకు ఎర్రకోట అని అంటారు అంటే, లాల్ పత్థర్ కా, ఎరుపు రంగు రాయి, పత్థర్ అంటే రాయి, లాల్ అంటే ఎరుపు, కాబట్టే దాన్ని, అది ఆ కోట అంతా ఎర్రగా ఉంటుంది కాబట్టే
దాన్ని లాల్ కిలా అంటారు. అది ఎందుకు ఎర్రగా ఉంది అనంటే దాన్ని నిర్మించిందంతా కూడా ఎర్రటి రాళ్లతోటి దాన్ని నిర్మించారంట, అందుకనే అది ఎరుపు రంగులో ఉంటుంది. యా ఏక్ మజ్బూత్ ఔర్ సుందర్ కిలా హే. మజ్బూత్, మజ్బూత్ అంటే స్ట్రాంగ్, బలమైనటువంటి, ఔర్ సుందర్ కిలా చాలా అందమైనటువంటి కోట ఇది. నిర్మాణ్, షాజహాన్ నే ఇస్కా నిర్మాణ్ కర్వాయా థా. దీన్ని నిర్మించింది ఎవరంట? షాజహాన్. షాజహాన్ మనకు తెలిసి ఇంకొక అత్యద్భుతమైనటువంటి కట్టడాన్ని కూడా నిర్మించాడు. అది ఏంటో ఒకసారి మీరు ఎవరైనా గుర్తు చేసుకోగలుగుతారా? ఆలోచించండి. మీకు తెలుసు కదా ఏం నిర్మించాడు? పాలరాతితో నిర్మించినటువంటి ఒక అతి సుందరమైనటువంటి కట్టడం తాజ్ మహల్ కదా. వెరీ గుడ్. కాబట్టి షాజహాన్ నే ఇస్కా నిర్మాణ్ కర్వాయా థా. షాజహాన్ దీన్ని నిర్మించినటువంటి వ్యక్తి. విశేషత, 15 అగస్ట్ के दिन इस पर तिरंगा झंडा फहराया जाता है. ఆగస్టు 15న ఈ ఎర్రకోట మీద తిరంగా జెండా, మన 3 రంగుల జెండాని ఎగరవేయడం జరుగుతుంది. మీరు గమనించినట్లయితే, మీరు టీవీలో గనక చూసినట్లయితే ఆ సందర్భం మీరు డెఫినెట్ గా చూసే ఉంటారని అనుకుంటాను. ఆగస్ట్ 15th నాడు మీరు గమనించినట్లయితే టీవీలో మన ప్రధానమంత్రి గారు ఈ జెండాని ఎర్రకోట మీద ఎగరవేయడం జరుగుతుంది కదా. ఆ ఎర్రకోటలో ఆ రోజు చాలా 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 మంచి మంచి ప్రోగ్రామ్స్ జరుగుతాయి అక్కడ. మన సాంస్కృతిక కార్యక్రమాలు అనేటువంటివి చాలా బాగా జరుగుతాయి. అది ఆ సందర్భంగా అక్కడ మన ప్రధానమంత్రి గారు జెండా కూడా ఎగరవేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి దీన్ని నిర్మించినటువంటి షాజహాన్, చూసారా, షాజహాన్ ఈయన దీన్ని నిర్మించినటువంటి వ్యక్తి. షాజహాన్ ముఘల్, షాజహాన్ ముఘల్ చక్రవర్తి. నెక్స్ట్ వాళ్ళు చూసినటువంటి మరొక కట్టడం చూద్దాం. ఇక్కడ జామా మస్జిద్. జామా మస్జిద్ పేరు విన్నారా మీరు? ఓకే, వినే ఉంటారు కదా. కానీ ఇక్కడ మీకు పిక్చర్ తో సహా నేను చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. యా భారత్ కి సబ్సే బడీ మస్జిద్ హే. ఇది భారతదేశంలోనే అతి పెద్దదైనటువంటి మసీదు. మీకు తెలిసి మీ ఊర్లలో ఉంటాయి కదా మసీదులు. పొద్దున్నే నమాజ్కి వెళ్ళి ముస్లింస్ ఎవరైనా, ముస్లిం సోదరులు ఎవరైనా ఉన్నట్లయితే, సోదరి వాళ్ళు వెళ్ళి అక్కడ ఏం చేస్తారు? అక్కడ వాళ్ళ ప్రార్థనా స్థలం అన్నమాట అది. అక్కడ వెళ్ళి వాళ్ళ ప్రార్థనలు చేసుకొని వస్తారు. కానీ ఇది భారతదేశంలో కల్లా అతి పెద్దదైనటువంటి మసీదు. దీన్ని నిర్మించింది ఎవరు? నిర్మాణ్ షాజహానే ఇస్కా నిర్మాణ్ కర్వాయా థా. దీన్ని కూడా నిర్మించింది షాజహానే. అది ఎంత పెద్ద మసీద్ అంటే ఒకసారి చూడండి, ఇక్కడ కొన్ని వేల మంది, ఒకేసారి కొన్ని వేల మంది ఇక్కడ నమాజ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది అనమాట. చూడండి అక్కడ జనాలు చూసారా ఎంత మంది ఉన్నారో. ఒకేసారి అన్ని వేల మంది ప్రార్థన చేసుకునేంత చాలా స్పేషియస్ గా ఉంటుంది అది. కాబట్టే అది భారతదేశంలో అతి పెద్ద ప్రార్థనా స్థలంగా గుర్తింపు పొందింది. నెక్స్ట్ చూడండి, అక్కడ చూసినటువంటి వాళ్ళు మరొక ప్లేస్ ఏంటి అనంటే జంతర్ మంతర్. విన్నారా? దీని పేరు ఎప్పుడైనా విన్నారా మీరు? జంతర్ మంతర్. చూడండి, यह खगोलीय वेधशाला है. ग्रहों की गति मापने के लिए इनका निर्माण किया गया है. జంతర్ మంతర్ ఇది చాలా అత్యద్భుతమైనటువంటి కట్టడం. అంటే ఆ రోజుల్లోనే సైన్స్ అనేటువంటిది ఎంత డెవలప్ అయ్యింది అనంటే చూడండి, ఖగోళీయ వేధశాల, ఇది ఒక ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక గొప్ప వేధశాల అంటే ఒక ప్రయోగశాల ఇది. గ్రహంకి గతి మాప్నే కే లియే, ఇక్కడ ఏం జరుగుతుంది అనంటే దాన్ని వాళ్ళు కట్టిన ఉద్దేశం ఏంటి అనంటే గ్రహంకి గతి మాప్నే కే లియే, మన అంతరిక్షంలో గ్రహాలు అనేటువంటివి ఉన్నాయి కదా, వాటికి సంబంధించినటువంటి స్థితిగతులన్నింటినీ కూడా లెక్క కట్టడానికి ఈ జంతర్ మంతర్ అనేటువంటిది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. దాన్ని కట్టిన ఉద్దేశం కూడా అదే. మనకి రాశి ఫలాలు అనేసి ఇవన్నీ కూడా ఉంటాయి కదా, ఆ రోజుల్లోనే వాటన్నిటిని లెక్క కట్టడానికి ఈ జంతర్ మంతర్ అనేటువంటిది చాలా బాగా కట్టబడింది. నిర్మాణ్
దీన్ని నిర్మించింది ఎవరు అనంటే జైపూర్ కే నరేష్ రాజా జయసింహ్ నే ఇన్హే బన్వాయా థా. జైపూర్ రాజు అయినటువంటి రాజా జయసింహ్ దీన్ని నిర్మించాడు. భారత్ మే ఢిల్లీ, ఉజ్జయిన్, జైపూర్, మధురా और వారణాసి మే ఏ ఉపస్థిత్ హే. ఇలాంటి జంతర్ మంతర్ అనేటువంటి ఖగోళ ప్రయోగశాలలు ఇక్కడ ఎక్కడెక్కడ ఏ ఏ ప్లేసెస్ లో ఉన్నాయి అనంటే భారతదేశంలో ఉన్నటువంటి ఢిల్లీలో ఉంది, అది ఇప్పుడు మనం చూస్తున్నాము. అలాగే ఉజ్జయిన్ లో ఉంది, జైపూర్, మధుర और వారణాసి ఈ ప్లేసెస్ అన్నిట్లో కూడా ఇలాంటి జంతర్ మంతర్ అనేటువంటి ఖగోళ ప్రయోగశాలలు నిర్మించబడ్డాయంట. ఇందులో ఒక ప్రత్యేకత ఏంటి అనంటే చూడండి, ఇస్మే ధూప్ ఘడి హే. ఆ జంతర్ మంతర్ అనేటువంటి ఖగోళ ప్రయోగశాలలో ఒక స్పెషల్ ఇది ఏంటి అనంటే కట్టడం ఏంటి అనంటే ధూప్ ఘడి. ధూప్ అంటే ఎండ, ఘడి అంటే గడియారము. అంటే ఎండ నుంచి వచ్చేటువంటి ఆ లైట్ నుంచి వచ్చేటువంటి దాన్ని బేస్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఆ గడియారము అనేటువంటి దీన్నే సన్ డయల్ అని కూడా అంటారు. ఆ గడియారము సమయాన్ని సూచిస్తుంది. అంటే నీడను బట్టి, ఆ ఎండ నుంచి వచ్చేటువంటి ఆ నీడను బట్టి ఆ గడియారము కరెక్ట్ గా 2 సెకండ్ల తేడాతోటి మనకి కరెక్ట్ టైం అనేటువంటిది సూచిస్తుంది. చాలా విచిత్రం కదా ఇది. మామూలుగా మనం అయితే టైం ఎవరైనా అడిగారు అనుకో, మనం వెంటనే ఏం చేస్తాం, మన మొబైల్లోనో లేదా మన వాచ్ లోనో చూసి మనం టైం చెప్తాం. కానీ అక్కడ ఎంత తెలివైనటువంటి వాళ్ళు అంటే ఆ రోజుల్లోనే అంత తెలివైనటువంటి వాళ్ళు ఉన్నారనమాట మన భారతీయులు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఈ సన్ డయల్ అనేటువంటిది నిర్మించబడింది. ధూప్ ఘడి సూర్య కే కిరణోं के आधार पर यह यंत्र आपको सही सही समय बता देता है. సూర్యుడి కిరణాల నుంచి వచ్చేటువంటి ఆ నీడను బేస్ చేసుకొని ఈ యంత్రము మనకి సరి అయినటువంటి సమయాన్ని తెలియజేస్తుంది. ఇది చాలా విచిత్రం కదా. నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి మరొక చూడదగ్గ ప్రదేశం ఏంటి అనంటే హజరత్ నిజాముద్దీన్ కి దర్గాహ్. ఢిల్లీ మే హజరత్ నిజాముద్దీన్ కి దర్గాహ్ బి దర్శనీయ స్థాన్ హే. ఇది చాలా ఫేమస్ అన్నమాట. అక్కడ హజరత్ నిజాముద్దీన్ దర్గాహ్ మనకి అందుబాటులో ఉన్నటువంటిది. మన నెల్లూరులో ఫేమస్ కదా దర్గా అనేటువంటిది ఉంది. మనకైతే నెల్లూరులో దర్గా అనేటువంటి ప్లేస్ ఉంది. అక్కడికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా. కానీ ఇది మన ఢిల్లీలో ఉన్నటువంటిది మోస్ట్ ఫేమస్ దర్గా అన్నమాట, నిజాముద్దీన్ కి దర్గా. ఈ విధంగా చూడండి, ఇప్పటి వరకు మనం అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి కట్టడాలన్నీ కూడా మనం చూసాం కదా. చాలా పురాతనమైనటువంటివి. ప్రాచీన ఇమారత్ అంటే పురాతనమైనటువంటి కట్టడాలు అక్కడ ఉన్నటువంటివి. ఇప్పుడు చూడండి, ఢిల్లీకి సైర్ కర్తే హుయే छात्रों ने इन प्राचीन इमारतों के साथ साथ कुछ आधुनिक भवनों को भी देखा. ఢిల్లీలో సైర్ అంటే యాత్ర. వాళ్ళు చేస్తున్నటువంటి ఆ టూర్ లో భాగంగా ఛాత్ర అంటే విద్యార్థులు. ఆ టూర్ లో భాగంగా ఇప్పటి వరకు వాళ్ళు ప్రాచీన్ ఇమారత్ పురాతనమైనటువంటి కట్టడాలు వాటిని చూశారు. వాటితో పాటుగా కుచ్ ఆధునిక్ భవనం కో భీ దేఖా. కొన్ని ఆధునికమైనటువంటి, ఆధునిక అంటే కొత్తవి అని అర్థం, ఆధునిక్ భవనం కో భీ దేఖా. కొన్ని కొత్త కట్టడాలను కూడా వాళ్ళు చూశారంట. వేహే అవి ఏంటేంటి అనంటే రాష్ట్రపతి భవన్ విన్నుంటారు కదా పేరు మీరు. ఇందులో మన రాష్ట్రపతి గారు నివాసం చేస్తారనమాట. రాష్ట్రపతి భవన్ ఇవన్నీ కొత్తగా కట్టించినటువంటి కట్టడాలు, లేటెస్ట్ కట్టడాలు. కాబట్టి ఆ కొత్త భవనాల్లో భాగంగా ఒకటి వచ్చేసి రాష్ట్రపతి భవన్, రెండవది వచ్చేసి సంసద్ భవన్. దీన్నే మనం ఏమంటాం ఇంగ్లీష్ లో, ఇప్పుడు ఈ పేరు చెప్పానంటే గుర్తుపట్టాల్సి, నాకు తెలిసి మాక్సిమం ఆ షేప్ చూసే మీరు ఈ పాటి గుర్తుపట్టేసి ఉండాలి. పార్లమెంట్ కదా. సంసద్ భవన్ అంటే ఏంటి, పార్లమెంట్. అలాగే ఇంకా
కొత్తగా కట్టించినటువంటి కట్టడాల్లో భాగంగా ఇంకొక ప్లేస్ ఏంటంటే మోస్ట్ ఫేమస్ ప్లేస్ ఇండియా గేట్. విన్నారా మీరు? ఈ పేరు వినే ఉంటారు కదా, ఇండియా గేట్. దీనికే ఉన్నటువంటి మరొక పేరు ఏంటి అనంటే అఖిల్ భారత్ యుద్ధ స్మారక్ అని కూడా అంటారు. ఏమంటారు? అఖిల భారత్ యుద్ధ స్మారక్. దీన్నే ఇండియా గేట్ ని మరొక పేరుతో పిలుస్తారు. మరొకటి మోస్ట్ ఫేమస్ టెంపుల్ అక్షర్ధామ్ టెంపుల్. చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట. అంటే ఇవన్నీ కూడా ఆధునికమైనటువంటి భవనాలు. నెక్స్ట్ ఇంకొక ప్లేస్ వచ్చేసి లోటస్ టెంపుల్. చూడండి, లోటస్ టెంపుల్ అని ఎందుకన్నారు దాన్ని? దాని షేప్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. లోటస్ అంటే ఏంటి? కమలము. దాని షేప్ చూస్తేనే అర్థమైపోయింది. చూడడానికి చూడండి, కమలం పువ్వు లాగే ఉంది, అది లోటస్ లాగే ఉంది. ఆ లోటస్ టెంపుల్ లో నేను వెళ్ళాను అక్కడికి. లోటస్ టెంపుల్ కి నేను వెళ్ళాను. చాలా 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 బాగుంటుంది అక్కడ. చాలా ప్లెజెంట్ గా ఉంటుంది అక్కడ. ఏ మతము అనేటువంటిది ఏది ఉండదు. ఎవరి మతానికి సంబంధించి వాళ్ళు వెళ్ళి అక్కడ ఏ దేవుడు అని కానీ ఎవరు ఉండరు. చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. వెళ్ళి అక్కడ కూర్చొని ఎవరికి వాళ్ళు వాళ్ళ దేవుణ్ణి ప్రేయర్ చేసుకొని సైలెంట్ గా ఉంటుంది. పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉంటుంది అక్కడ. ఎవరి దేవుణ్ణి వాళ్ళు మనసులోనే ప్రే చేసుకొని సైలెంట్ గా బయట వచ్చేస్తారు. చాలా 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 బాగుంటుంది అక్కడ లోటస్ టెంపుల్. ఇది కూడా ఆధునికమైనటువంటి కట్టడమే. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి రాష్ట్రీయ సంగ్రహాలయ్ మ్యూజియం, నేషనల్ మ్యూజియం మనకి ఢిల్లీలో ఉంది. మ్యూజియం అంటే ఏంటి? దానిలో ఏం పెడతాం? మ్యూజియం అంటే పురాతనమైనటువంటి వస్తువులు అందులో పెట్టడం జరుగుతుంది అనమాట. అంటే మన పాత జమానాలో రాజులు వాడినటువంటి వస్తువులు కావచ్చు, లేదు మన గాంధీ గారు, ఇట్లా వీళ్ళు ఉంటారు కదా, నెహ్రూ, ఇట్లా ఇందిరా గాంధీ, వీళ్ళంతా అన్నమాట. వీళ్ళు వాడినటువంటి వాళ్ళ వస్తువులు కానివ్వండి, అంటే అరుదుగా దొరికేటువంటి వస్తువుల్ని మనం మ్యూజియం లో చూస్తూ ఉంటాం కదా. మరి అలాంటి మ్యూజియం, నేషనల్ మ్యూజియం అనేటువంటిది మనకి ఢిల్లీలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీకా చిడియాఘర్. చిడియాఘర్ అనేటువంటిది కూడా ఉంది. చిడియాఘర్ అంటే ఏంటి? జూ. జూలో ఏమేమి ఉంటాయి మీకు తెలుసు కదా. మనందరికీ కూడా ఇష్టమైనటువంటిది, పిల్లలనే కాదు పెద్దలకి కూడా ఇష్టమైనటువంటిది జూ కదా. దానిలో రకరకాలైనటువంటి జంతువులు ఉంటాయి, పక్షులు ఉంటాయి. కాబట్టి పులులు, సింహాలు మనం చాలా ఇంట్రెస్ట్ గా చూస్తాం. ఏనుగులు చూడండి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి? పీకాక్స్ ఉన్నాయి, ఎలిఫెంట్స్ ఉన్నాయి, టైగర్ ఉంది, కొన్ని బర్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి లయన్ ఉంది కదా. వాటన్నిటినీ కూడా అలా పెద్ద పెద్ద నెట్ వేసేసి ఉంటారు. ఐరన్ నెట్ తోటి క్లోజ్ చేసేసి ఉంటారు. మనం వాటిని దూరం నుంచి చూస్తాం అనమాట. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు, మనల్ని వ్యాన్ లో ఎక్కించుకొని తీసుకొని వెళ్తారు కదా. ఆ వ్యాన్ కి కూడా చక్కగా డోర్స్ అన్ని, విండోస్ కి వాటన్నిటికి ఐరన్ మెష్ వేసేసి ఉంటారు. అంటే వాటి నుంచి మనకి ఏమి ప్రమాదం రాకుండా. అలాంటి వ్యాన్స్ లో మనల్ని చక్కగా లోపల తీసుకొని వెళ్ళి జూ అంతా చక్కగా తిప్పేసి చూపెట్టి మళ్ళీ మనల్ని సేఫ్ గా మన స్టార్టింగ్ పాయింట్ తీసుకొని వచ్చి వదిలేస్తారు కదా. మీరు ఎప్పుడైనా వెళ్ళున్నారా జూకి? ఎవరైనా వెళ్ళున్నారా? చాలా బాగుంటది కదా. అక్కడ రకరకాలైనటువంటి బర్డ్స్ ని మనము చూడొచ్చు. మనకు తెలియనటువంటి ఎన్నో రకాల బర్డ్స్ ఉంటాయి, స్నేక్స్ ఉంటాయి కాబట్టి వైట్ టైగర్స్, ఇట్లా చాలా మనం ఎప్పుడు చూడనటువంటివన్నీ కూడా మనము అందులో చూస్తాము. సో జూన్ ఏమంటాము? చిడియాఘర్ అంటాము. నెక్స్ట్ అందులోనే భాగంగా ఇది రాజ్ ఘాట్. రాజ్ ఘాట్ అంటే ఏంటి? బాపు గారి సమాధి. బాపు గారి సమాధి కూడా మనకి ఢిల్లీలోనే ఉంది కదా. మన స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి, శాంతిని కోరుతూ మనకి స్వాతంత్రం తీసుకొని వచ్చినటువంటి చాలా గొప్ప వ్యక్తి బాపు గారు. ఆయన సమాధి అన్నమాట అది. కాబట్టి ఇట్లాంటి ఆధునికమైనటువంటి కట్టడాలను కూడా సన్నీ వాళ్ళు ఎన్నో చూసొచ్చారు. अध्यापक जी ने बताया कि यमुना नदी की गोद में बसा यह शहर भारत की राजधानी ही नहीं बल्कि दुनिया के प्रसिद्ध नगरों में से एक है। यह नगर किसी का भी मन मोह लेता है। వాళ్ళ అధ్యాపక్ జీనే బతాయాకి, వాళ్ళ టీచర్ చెప్పారంట సనీకి ఏమని? యమునా నదికి గోద్ మే బసా యహ్ షహర్. అక్కడ ఉన్నటువంటి నది యమునా నది,
ఆ యమునా నది నదికి గోద్ మే ఆ నదీ తీరాన ఉన్నటువంటి యహ్ షహర్, షహర్ అంటే నగరము, భారత్ కి రాజధాని హీ నహీ, మన భారతదేశం యొక్క రాజధాని మీకు అందరికీ తెలుసు కదా. మన భారతదేశం యొక్క రాజధాని ఏంటి? ఢిల్లీ కదా. కాబట్టి ఈ యమునా నది తీరంలో ఉన్నటువంటి ఈ ఢిల్లీ మన భారతదేశం యొక్క రాజధాని మాత్రమే కాదు, కానీ దునియా కే ప్రసిద్ధ నగరం మే సే ఏక్ హై. దునియా, దునియా అంటే ప్రపంచము, దునియా అంటే ప్రపంచము, ప్రపంచంలోనే ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి నగరాల్లో ఇది ఒకటి. ఏంటి? ఢిల్లీ. యహ్ నగర్ కిసి కా భీ మన్ మోహ్ లేతా హై. ఢిల్లీ అనేటువంటిది ప్రతి ఒక్కరి మనసును కూడా దోచుకునేటువంటిది. అంటే అక్కడ అన్ని ప్రాముఖ్యమైనటువంటి కట్టడాలు ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి ప్రతి సందర్శకులు కూడా ఈ ఢిల్లీలో ఉన్నటువంటి మోస్ట్ ఫేమస్ ఈ కట్టడాలన్నింటినీ కూడా తప్పకుండా దర్శించే వస్తారు వాళ్ళు. నెక్స్ట్ ఆ రోజు సాయంత్రం ఏం చేస్తారు వాళ్ళు? అక్కడ చోలే భటూరే, సాయంత్రంగా వెళ్ళి అక్కడ ఇవన్నీ చూసేసి ఫుల్ టైర్డ్ అయిపోయారు వాళ్ళు. టైర్డ్ అయిపోయి ఈవినింగ్ గా వెళ్ళి ఈ చోలే భటూరే అనేటువంటిది అక్కడ మోస్ట్ ఫేమస్ ఫుడ్ అంట. అక్కడ ఎక్కడ? ఢిల్లీలో. ఏంటి? చోలే భటూరే. చూడండి అక్కడ పూరీల్లాగా ఉన్నాయి, దానిలోకి శనగలతో చేసినటువంటి కూర అన్నమాట. కాబట్టి ఇది మోస్ట్ ఫేమస్ ఫుడ్ అంట అక్కడ. కాబట్టి సాయంత్రంగా వెళ్ళి వాళ్ళు అక్కడ ఈ చోలే భటూరే అనేటువంటి ఆ ఫుడ్ ఐటమ్ ని ఇష్టంగా తినేసి వచ్చారంట వాళ్ళు. కాబట్టి అక్కడ వాళ్ళు మొత్తము ప్రాచీన కట్టడాలు, తర్వాత ఆధునికమైనటువంటి కట్టడాలు, వీటన్నిటిని కూడా చూసేసి ఫుల్ గా ఎంజాయ్ చేసి ఫైనల్ గా ఆ రోజు ఈవినింగ్ ఏం తిన్నారు? చోలే భటూరే. సో అక్కడితో ఆ రోజు కార్యక్రమం అయిపోయింది. इस तरह सनी ने अपनी यात्रा की विशेषताएं बताने के बाद अपनी माताजी को प्रणाम और बहन को प्यार कहते हुए पत्र की समाप्ति की. इस तरह ఈ విధంగా, इस तरह అంటే ఈ విధంగా, సనీ నే అప్ని యాత్రాకి విశేషతాయే, సనీ తన యాత్ర విశేషత అన్ని కూడా ఏమేం జరిగాయి ఏంటి అని ఆ విశేషాలన్నీ కూడా బతానే కే బాద్ అప్నే మాతాజీకో ప్రణామ్, ఇవన్నీ అయిపోయిన తర్వాత అంటే తను ఏం చూశాడు, ఏం తిన్నాడు, ఎలా ఎంజాయ్ చేశారు, టీచర్స్ వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఏంటి విశేషాలు అన్ని కూడా చెప్పాడనమాట. చెప్పేసిన తర్వాత ఫైనల్ గా మాతాజీకో ప్రణామ్, వాళ్ళ అమ్మగారికి నమస్కారాలు చెప్పాడు. ఔర్ బెహన్ కో ప్యార్, వాళ్ళ చెల్లికి ప్యార్ అన్నాడు అనమాట. అంటే ప్యార్ అంటే ప్రేమతో, అమ్మకి నమస్కారాలు తెలుపుతున్నాను, నా చెల్లెలకి ప్రేమతో యహ్ పత్రికి సమాప్తికి, ఆ లెటర్ ని కంప్లీట్ చేశాడు. కాబట్టి చూడండి ఇక్కడ పత్ర విధ అనేటువంటిది, పత్ర లేఖన్ అనేటువంటిది ఈ లెసన్ ద్వారా మీరు ఈ రోజు తెలుసుకున్నారు. చూడండి ఒక్కసారి. పత్రిక ప్రారూప్, ఈ లెసన్ లో అసలు మనం ఒక లెటర్ రాస్తున్నాము అనంటే ఏది ఎక్కడ రాయాలి ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. మనం స్థాన్ పైన ఫస్ట్ అసలు మనం ఏం రాయాలి, మనం లెటర్ ఎక్కడి నుంచి రాస్తున్నాము అనేది ముందు స్థాన్ ప్లేస్ లో రాయాలి. దాని కింద తారీఖ్, తారీఖ్ అంటే ఏ డేట్ న మనము లెటర్ రాస్తున్నాము ఆ డేట్ వేసుకోవాలి. సంబోధన్, సంబోధన్ అంటే మనం అసలు ఎవరికి రాస్తున్నాం లెటర్ అంటే మనకి 2 టైప్స్ ఆఫ్ లెటర్స్ ఉంటాయి. అఫీషియల్ లెటర్స్ ఉంటాయి, నాన్ అఫీషియల్ లెటర్స్ ఉంటాయి కదా. కాబట్టి అఫీషియల్ లెటర్స్ రాసేటప్పుడు మన సంబోధన్ డిఫరెంట్ గా ఉంటుంది. నాన్ అఫీషియల్ లెటర్స్ రాసేటప్పుడు మన సంబోధన అనేటువంటిది డిఫరెంట్ గా ఉంటుంది. నా అఫీషియల్ లెటర్స్ అంటే మనం ఆఫీస్ కి సంబంధంగా గానీ మనం వర్క్ చేసే ప్లేస్ కి సంబంధించి అట్లా రాస్తాం. నాన్ అఫీషియల్ అంటే ఎవరికి రాస్తాము, మన ఫ్రెండ్స్ కి, మన పేరెంట్స్ కి, లేదా మన బ్రదర్ అండ్ సిస్టర్స్ కి, వీళ్ళకి రాస్తాం కదా. కాబట్టి దాన్ని బట్టి మనం ఎవరికి రాస్తున్నామో దాన్ని బట్టి మన సంబోధన అనేటువంటిది మారిపోతూ ఉంటుంది. దాని తర్వాత ఏం రాయాలి,
కుశల్ సమాచార్. ఇక్కడైతే సంబోధన ఎవరికి రాశాడు? సన్నీ వాళ్ళ నాన్నగారికి రాశాడు కాబట్టి పూజ్యులైన నాన్నగారు, పూజ్య పితాజీ అని సంబోధించాడు కదా. కుశల్ సమాచార్ అంటే అక్కడ ఫస్ట్ ఏం రాస్తాము? నేను బాగున్నాను అంటే అఫీషియల్ లెటర్స్ లో మనం ఈ కుశల్ సమాచారం అనేటువంటిది రాదు. డైరెక్ట్ గా మనం విషయంలోకి వచ్చేస్తాం కదా. మనం ఆఫీసర్స్ కి ఎవరికైనా రాసేటప్పుడు మీరు బాగున్నారా, నేను బాగున్నాను, ఇవంతా మనం రాయం కదా. డైరెక్ట్ గా వాళ్ళని సంబోధించేసి మనం మ్యాటర్ లోకి వచ్చేస్తాం. అదనమాట ఆ లెటర్స్ కి ఈ లెటర్స్ కి తేడా, అఫీషియల్ కి నాన్ అఫీషియల్ కి. కుశల్ సమాచార్ అంటే నేను బాగున్నాను, మీరు బాగున్నారా, మీరు ఎలా ఉన్నారు, ఇది కుశల సమాచారం. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం రాస్తాము? విషయ్, అసలు మనం ఏం చెప్పదలుచుకున్నాము వాళ్ళకి అనేది మ్యాటర్ మొత్తం అక్కడ రాస్తాము. లాస్ట్ లో సమాపన్. సమాపన్ అంటే ఆ లెటర్ అయిపోయిన తర్వాత ఇంకా ముగించేసేయడం అన్నమాట, ఆ లెటర్ ని కంక్లూడ్ చేయడం. లాస్ట్ లో ఇటు సైడ్ ఏం రాస్తాము? సంబంధ్ అంటే ఇట్లు మీ కుమార్తె, లేదు ఇట్లు మీ కుమారుడు, ఆప్క బేటి, ఆప్క బేటా, ఇట్లా రాస్తాం అనమాట. అదయిన తర్వాత మన పేరు రాస్తాము. లాస్ట్ లో అసలు మనం రాయాల్సింది మెయిన్ ఏంటి? పతా. పతా అంటే అడ్రస్. మనం ఎవరికి లెటర్ రాస్తున్నామో వాళ్ళ అడ్రస్ అనేటువంటిది అక్కడ రాసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మీకు ఒక లెటర్ అనేటువంటిది ఎలా రాయాలి అనేదైతే మీకు ఒక ఐడియా అయితే వచ్చేసింది కదా. కాబట్టి లెటర్ అఫీషియల్ లెటర్స్ రాసేటప్పుడు మనం ఎలా రాసుకోవాలి, నాన్ అఫీషియల్ లెటర్స్ రాసేటప్పుడు మనం ఎలా రాసుకోవాలి, వాటిని ఏమంటాం? ఔపచారిక్, అనౌపచారిక్ అంటాం అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం లెసన్ అయితే హ్యాపీగా కంప్లీట్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఆ లెసన్ కి సంబంధించి కొంత గ్రామర్ పార్ట్ మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఫస్ట్ భాషాకి బాత్ లో భాగంగా అర్థ్, ఆ లెసన్ కి సంబంధించినటువంటి కొన్ని అర్థాలు ఇక్కడ ఇవ్వబడింది. కాబట్టి ముందు అర్థాలు నేను చెప్తాను, నోట్ చేసుకోండి అమ్మా. అర్థాలు మీరు ఊరికే చూసుకొని వదిలేయకుండా అవి మీ బుక్ లో కూడా నోట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు చెప్పే గ్రామర్ పార్ట్ అంతా కూడా మీ నోట్ బుక్ లో నోట్ చేసి పెట్టుకోండి. సైర్, యాత్ర. సైర్ అంటే యాత్ర. ఇమారత్, భవనము, కట్టడము. మీనార్, స్తంభము. పృథ్వీ, భూమి అంటే భూమి, మనకు తెలిసిందే. సూర్య, సూరజ్, సూర్యుడు. స్థాన్, ప్రదేశ్, ప్రాంతము. దునియా, సంసార్, ప్రపంచము. వ్యంజన్, పకా హువా భోజన్. లాస్ట్ వాళ్ళు ఏం తిన్నారు? ఒక వ్యంజన్ తిన్నారు. చెప్పాను కదా లెసన్ లో, పకా హువా భోజన్. ఏం తిన్నారు చెప్పండి, దాని పేరు ఏం పేరు? ఫేమస్ వ్యంజన్ ఏంటి ఢిల్లీలో? చోలే భటూరే కదా, అదనమాట. వ్యంజన్ అంటే పకా హువా భోజన్, వండిన ఒక పదార్థము. మౌసం, ఋతువు. దర్శనీయ, దేఖ్నే లాయక్, చూడదగినటువంటి. మజ్బూత్, దృఢ్, బలమైన. కాబట్టి ఈ మీనింగ్స్ అన్ని నోట్ చేసి పెట్టుకోండి జాగ్రత్తగా. నోట్ చేసుకోవడమే కాదు, మీరు నేర్చుకొని కూడా పెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, విలోమ్ శబ్ద్. విలోమ్ శబ్ద్ అంటే వ్యతిరేక పదాలు. చూడండి, పురాణా. పురాణా అంటే పాత అని. నయా, క్రొత్త. షహర్, నగరము. గావ్, గ్రామము. దిన్, పగలు. రాత్, రాత్రి. ప్యార్, ప్రేమ. ద్వేష్, ద్వేషము. అచ్చా, మంచి. బురా, చెడు. మజ్బూత్, బలమైన. కమ్జోర్, బలహీనమైన. సహీ, సరి అయిన. గలత్, తప్పు. ఆధునిక్, క్రొత్త. ప్రాచీన్, పాత అంటే లేదా పురాతన అని చెప్పుకోవచ్చు. ప్రసిద్ధ, ఫేమస్. అప్రసిద్ధ, ఫేమస్ కానటువంటిది. కాబట్టి విలోమ శబ్దం అంటే ఏమనుకున్నాము? వ్యతిరేక పదాలు. చక్కగా ఈ వ్యతిరేక పదాలు కూడా మీరు నేర్చుకొని పెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్ లో గ్రామర్ పార్ట్ లో అడుగుతారు కాబట్టి నేను చెప్తున్నాను. అంటే ఇట్లాంటి వర్డ్స్ మనం
నేర్చుకున్నట్లయితే ఇంకొన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా మీకు వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఇవి మీకు ఎగ్జామ్ లో కూడా క్వశ్చన్ పేపర్ లో అడుగుతారు, కాబట్టి జాగ్రత్తగా గమనించండి. బే మేల్ షద్ అంటే ఆడ్ వన్ అవుట్. అంటే ఇందులో చూడండి, ఒక్కొక్క క్వశ్చన్ లో 4 వర్డ్స్ ఇచ్చున్నారు కదా. ఆ 4 వర్డ్స్ లో 3 వచ్చి రిలేటెడ్ ఉంటాయి, ఒకదాంతో ఒకటి రిలేటెడ్ అయి ఉంటాయి, ఒకటి మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. ఆ ఒక్కటి డిఫరెంట్ గా ఏది ఉంది అనేది మనం ఇక్కడ కనుక్కోవాలి. బే మేల్ శబ్ద్ అంటారు దాన్ని. చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, సుల్తాన్, నరేష్, బాద్షాహ్, కిలా. చూడండి సుల్తాన్, నరేష్, బాద్షాహ్ ఈ 3 కూడా అంటే అర్థం ఏంటి, రాజు అని అర్థం. కానీ కిలా అంటే కోట, కాబట్టి దీనిలో బేమేల్ శబ్దం ఏమవుతుంది, కిలా. సెకండ్ వన్ చూడండి, కుతుబ్ మీనార్, చార్మినార్, లాల్ కిలా, జామా మస్జిద్. మీరు గెస్ చేయండి ఏదై ఉండొచ్చు అనేది. ఒకసారి మీరు కూడా ఆలోచించండి, నేను చెప్తాను. చూడండి మీకు వచ్చిన ఐడియా కరెక్టా కాదా నేను చెప్పిన తర్వాత మీరు ఆలోచించుకోండి. కుతుబ్ మీనార్, లాల్ కిలా, జామా మస్జిద్ ఈ 3 కూడా మనకి ఏ ప్లేస్ లో ఉంటాయి, ఢిల్లీలో ఉంటాయి కదా. ఈ 3 ఢిల్లీలో ఉన్నటువంటి కట్టడాలు. కుతుబ్ మీనార్ కానీ, లాల్ కిలా కానీ, జామా మస్జిద్ కానీ ఈ 3 ఢిల్లీలో ఉన్నటువంటి కట్టడాలు. కానీ చార్మినార్ అనేటువంటిది ఎక్కడ ఉంది, హైదరాబాద్. కాబట్టి ఇందులో ఆడ్ వన్ అవుట్ ఏమవుతుంది, చార్మినార్. బేమేల్ శబ్దం ఏంటి, చార్మినార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చోలే భటూరే, రసగుల్లా, గులాబీ, సోహన్ హల్వా. మీరేమైనా గెస్ చేయగలరా? ఓకే ట్రై చేయండి, నేను చెప్తున్నాను చూడండి, మీరు చెక్ చేసుకోండి. చోలే భటూరే, రసగుల్లా, సోహన్ హల్వా ఈ 3 ఏంటి, ఈటబుల్ ఐటమ్స్ కదా, తినే పదార్థాలు. కానీ గులాబీ, గులాబీ అంటే పువ్వు, ఒక పువ్వు పేరు అన్నమాట. కాబట్టి ఈ 3 తినే పదార్థాలు, గులాబీ అంటే పువ్వు, కాబట్టి ఇందులో బేమేల్ శబ్దం ఏమవుతుంది, గులాబీ. ఓకే వెరీ గుడ్, మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఓకే నెక్స్ట్ దానిలోకి వెళ్ళిపోదాం. లింగ్. లింగ్ అంటే స్త్రీలింగ్ లో ఇస్తే మనం దాన్ని పుంలింగ్ లోకి మార్చాలి, లేదా పుంలింగ్ లో ఇస్తే స్త్రీలింగ్ లోకి మార్చాలి. చూడండి అధ్యాపక్, అధ్యాపక్ అంటే టీచర్, టీచర్ అంటే ఉపాధ్యాయుడు. అధ్యాపిక ఉపాధ్యాయురాలు. చూసారా, అధ్యాపక్ అంటే పుల్లింగ్, అధ్యాపిక అంటే స్త్రీలింగ్. రాజా అంటే రాజు, రాణి అంటే రాణి. బాద్షాహ్ రాజు, బేగం అంటే రాణి. సుల్తాన్, సుల్తాన్ అన్నా కూడా రాజు, సుల్తానా రాణి. భాయి సోదరుడు, బెహన్ సోదరి. పితాజీ నాన్న, మాతాజీ అమ్మ, తండ్రి గారు, తల్లి గారు. పుత్ర కొడుకు, పుత్రి కూతురు. చూసారా, మరొకసారి చూడండి, అధ్యాపక్, అధ్యాపిక, రాజా, రాణి, బాద్షాహ్, బేగం, సుల్తాన్, సుల్తానా, భాయి, బహన్, పితాజీ, మాతాజీ, పుత్ర, పుత్రి. కాబట్టి మనం ఈ రోజు లెసన్ లో భాగంగా లింగ్ కూడా తెలుసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి వచన్. వచన్ అంటే ఏకవచనంలో ఇస్తే మనం దాన్ని బహువచనంలోకి మార్చాలి. చూడండి సీఢీ, సీఢీ అంటే మెట్టు, సీఢియా మెట్లు. పంక్తి అంటే వరుస, పంక్తియా వరుసలు. నది అంటే నది, నదియా నదులు. ఇమారత్ కట్టడము, ఇమారతే కట్టడాలు. మీనార్ స్తంభము, మీనారే స్తంభాలు. యాత్ర అంటే యాత్ర ఒకటి, యాత్రాయే యాత్రలు. కిలా కోట, కిలే కోటలు. షహర్. చూడండి వచనంలో కొన్నిసార్లు మనకి ఏకవచనంలోను బహువచనంలోను ఒకటేగా ఉంటుంది,
కొన్ని మార్పు చెందవన్నమాట. అంటే బై ప్రాక్టీస్ మనం అది ఐడెంటిఫై చేసుకోగలగాలి. కాబట్టి ఇక్కడ చూడండి, షహర్ షహర్ ఏకవచనంలోను షహర్ అనే అంటాము, బహువచనంలోను షహర్ అనే అంటాము. షహర్ అంటే నగరము అని. ఘర్ 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 అంటే ఇల్లు. ఇవి రెండు చూడండి, ఏకవచనంలోను అదే ఉంది, బహువచనంలోను కూడా అదే ఉంది. మనకి హిందీలో బై ప్రాక్టీస్ మనం ఇది కనుక్కోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ రోజైతే గ్రామర్ పార్ట్ మంచిగా తెలుసుకున్నారు. ఢిల్లీలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి కట్టడాలు ఎన్నో తెలుసుకున్నారు. అలాగే ఆధునికమైనటువంటి కట్టడాలు కూడా మీరు ఎన్నో తెలుసుకున్నారు. కాబట్టి ఈరోజు ఢిల్లీ దాదాపుగా మనం చూసి వచ్చేసినట్టే లెక్క కదా. కొన్ని ప్లేసెస్ అయినా అట్లీస్ట్ మనం అందరం అక్కడికి వెళ్ళి చూసి రాలేకపోయినా ఈ లెసన్ ద్వారా మనం అతి ప్రాముఖ్యమైనటువంటి ప్లేసెస్ గురించి తెలుసుకోవడం అయితే జరిగింది. లెసన్ అయితే మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది కదా? ఓకే, నచ్చిందనే అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, గృహ కార్య మీకు ఒక చిన్న హోంవర్క్ అనేటువంటిది నేను ఇస్తున్నాను. కాబట్టి మీరు నెక్స్ట్ క్లాస్ కి వచ్చేటప్పటికి ఈ గృహ కార్యం మీరు కంప్లీట్ చేసుకొని రావాలమ్మా. గృహ కార్యం అంటే హోంవర్క్. చూడండి, नीचे दिए गए चित्र देखो, उनके नाम लिखो, किन्हीं तीन के बारे में दो दो వాక్య లిఖో. ఇందులో ఉన్నటువంటి చిత్రాలని చూడండి, చూసి వాటి పేర్లు రాయాలి. ఇందులో ఉన్నటువంటి ప్రతి చిత్రం నేను మీకు లెసన్ లో చూపెట్టాను కదా. చూశారు కాబట్టి ఆ పిక్చర్ ని మీరు ఐడెంటిఫై చేసి ఆ పిక్చర్ కింద అది ఏంటి అనేది నేమ్ రాయాలి. రాసి కిన్హి తీన్ కే బారేమే, ఏవైనా వాటిల్లో మొత్తము మీకు 7 ఇచ్చున్నారు కదా. ఆ 7 లో ఏవైనా 3 ప్లేసెస్ మీరు గురించి దో వాక్య లిఖియే, 2 వాక్యాలు రాయాలంట. మొత్తం పిక్చర్స్ అన్ని ఐడెంటిఫై చేయండి, ప్రతి దాని పేరు రాయండి. రాసి దానిలో ఏవైనా 3 ప్లేస్ కట్టడాల గురించి 2 వాక్యాలు రాయమన్నారు. మీకు వచ్చినటువంటి మాటల్లో మీరు రాయడానికి ప్రయత్నించండి. నాకు తెలిసి ప్లేసెస్ అయితే ఈజీగా ఐడెంటిఫై చేసేసి ఉంటారు. మనం కొంచెం డిఫికల్టీ ఫేస్ చేసేది ఎక్కడే అంటే మనం ఓన్ వర్డ్స్ లో మనం రాయగలగడం. కాబట్టి మీకు వచ్చిన ప్రయత్నం మీరు చేయండి. నేను నెక్స్ట్ క్లాస్ లో వచ్చినప్పుడు నేను మళ్ళీ మీ హోంవర్క్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని ఒకసారి మీరు రాసిన దాన్ని మీరు చెక్ చేసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి ముందు మీరు చేసుకొని వస్తే కదా నేను చెప్పినప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు. కాబట్టి నెక్స్ట్ క్లాస్ కి ఖచ్చితంగా హోంవర్క్ కంప్లీట్ చేసుకొని రండి. ఓకేనా? కాబట్టి ఈ రోజు క్లాస్ అయితే మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాము. కాబట్టి చివరిగా మీకు చెప్పబోయేటువంటి మాటే, రెగ్యులర్ గా చెప్పే మాటే, జాగ్రత్త. కాబట్టి మీరందరూ కూడా మాస్క్ యూజ్ చేయండి, శానిటైజర్ యూజ్ చేయండి, ఎక్కడా కూడా మిస్ చేయకండి. కాబట్టి మనకి కరోనా 3rd వేవ్ అనేటువంటిది కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త అనేటువంటిది తీసుకోవాలి. జాగ్రత్తగా ఇళ్లలోనే ఉండండి, జాగ్రత్తగా మీ హెల్త్ ని కాపాడుకోండి. ఓకే, టేక్ కేర్.